శంకర పీఠాలను శంకర భగవత్పాదులు స్థాపించలేదు. మరి ఇస్లాంను ఎవడు స్థాపించాడు? మరి క్రిస్టియానిటీని ఎవరు స్థాపించాడు? మీ తాత ఏమైనా స్థాపించినాడా? మీ ముత్తాత ఏమైనా స్థాపించినాడా? క్రూసేడర్ అంటే ఎవడో తెలుసా నీకు? క్రూసేడ్ అనే పదానికి అర్థం తెలుసా నీకు? మతం కోసం మత పిచ్చితో కొట్టుకొని చచ్చేటి వాళ్ళు, పరస్పరం యుద్ధాలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళని క్రూసేడర్లు అంటారు. క్రూసేడర్ అనే పదం గురించి నీకు తెలుసా? నువ్వు ఎప్పుడన్నా దాని గురించి ఈ విధంగా బహిరంగంగా శంకర పీఠాలను శంకర భగవత్పాదులు స్థాపించలేదు అని వాగినట్లుగా ఏ రోజన్నా నువ్వు బహిర్గతంగా వాగినవా, మాట్లాడినవా? కాఫిర్ అనే పదానికి నీకు మీనింగ్ తెలుసా? నువ్వు ఒక కాఫిరు, అది ముందు నీకు తెలుసా? కాఫిర్ అనే దాని పదం గురించి నువ్వు అర్థం చేసుకొని ఎంతమంది హిందువులకు నువ్వు చెప్పినావు? కాషాయం కట్టినవు, ఫలానా ఆశ్రమము ఫలానా ఇది అని పెట్టుకున్నావు, పెద్ద స్వామీజీ పెద్ద గురూజీని అని చెప్పుకుంటున్నావు. 72 మతాలను వివాదాలను పరిష్కారం చేసి షణ్ మతాల కిందికి తీసుకొచ్చి శైవ వైష్ణవ శాక్తేయ గాణాపత్య సౌర కాపాలికాలు అనేటివి మాత్రమే వైదిక మతాలని చెప్పేసి హిందూ ధర్మానికి నిర్దేశం చేసినటువంటి సాక్షాత్ శివ శంకర స్వరూపుడు శంకరాచార్య స్వామి. అది చిన్న పిల్లోడికి తెలుసు, భారతదేశంలో చిన్న పిల్లోడికి తెలుసు ఆ విషయం. నీకు తెలియడంలే. ఎందుకు తెలియడం లేదంటే నువ్వు జగద్గురువు కావాలని నీకు తాపత్రయం. నువ్వు గోశాలలు పెడితే, దేవాలయాలు కడితే, లేకపోతే వేద పండితులను పోషిస్తే, వేద పాఠశాలలు పెడితే పుణ్యం వచ్చిందేమో కానీ నీకు ఇంతవరకు జ్ఞానం కలగలే. నీ బతుకేంది? 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు. సౌత్ ఇండియాలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి పర్సంటేజ్ తీసుకునే పరంపరను, ఒక సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి సన్యాసివి స్వామీజీవి నువ్వే. నీ దగ్గర ఉన్న డబ్బంతా అదే. నువ్వు దిగుతే కారు, అడుగు పెడితే కారు, వెండి పళ్ళల్లో నీ పాదాలు పెట్టుకొని పాలతో నువ్వు కడిగించుకుంటావు. అట్లా ఏ శంకర భగవత్పాదులు చేయలేదు, ఏ మహాత్ములు ఆ విధంగా చేయలేదు. వాళ్ళు పాదయాత్రతోనే భారతదేశాన్ని అంతా చుట్టేసినారు. వాళ్ళు నడిచిన కాలి దుమ్ముకు కూడా పవిత్రత ఉంటుంది. నీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుడతారు. ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి ఒక శాపమేమో అది బహుశా. నువ్వు శంకరపీఠాలను శంకర భగవత్పాదులు స్థాపించాడా, ఇంకోరు స్థాపించారనే చర్చ చేయడానికి ముందు నీ తల్లిదండ్రులు హిందువులైతే, నువ్వు హిందువుకే పుట్టి ఉంటే మొట్టమొదట మత మార్పిళ్ళ గురించి మాట్లాడు, గోహత్యల గురించి మాట్లాడు. జిహాద్ అనేది ఏంటో మీనింగ్ నువ్వు తెలుసుకో. నీ అమ్మడి తిరిగే వాళ్ళందరికీ చెప్పు. నువ్వు ఒక కాఫిరు, ముందు అది తెలుసుకో. కాఫీర్లను ఏం చేయాలని ఆ గ్రంథంలో చెప్పి ఉందో అది నువ్వు తెలుసుకొని నీ చుట్టూ తిరిగే వాళ్లకు, నీ భజన చేసే వాళ్ళకు నేర్పు. ముందు హిందూ ధర్మానికి ఉన్న సమస్యల గురించి మాట్లాడు. అంతే తప్ప అనవసరమైన విషయాలు, సామాన్యులకు అర్థం కాని విషయాలు, సామాన్యుల మెదడు చెడగొట్టే మాటలు, ఎడారి మతాల వాళ్ళ చేతుల్లో అవమానం పాలయ్యి వాళ్ళు విసిరే మాటల రాళ్లకు గురి కావాల్సిన పరిస్థితి కలిగించేటువంటి అనవసరమైన వ్యాఖ్యానాలు నిన్ను చేయమని ఎవడు చెప్పినాడు? నువ్వు ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో చెప్పినా నువ్వు వాడిన పదాలు రాంగ్, అవి కరెక్ట్ కాదు. శంకర సాక్షాత్ అద్వైత మతాన్ని తప్ప ఇంకా ఏది కూడా మనిషికి ముక్తి మార్గాన్ని చూపదు. అది వేదాన్ని ఆధారంగా చేసుకొని భగవత్ స్వరూపుడైన శంకర భగవత్పాదులు తన జీవితాంతం తపస్సు చేసి నిర్ధారణ చేసి ఆయన పరమపదం తీసుకున్నాడు. కాబట్టి ఆ మహాత్ముడిని మించిన వాడు తర్వాత పుట్టడు. ఇప్పుడు అద్వైతాన్ని, తర్వాత వచ్చిన విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యుల వారిని, తర్వాత వచ్చిన మధ్వమతాన్ని, మధ్వాచార్యుల వారిని మేము గౌరవిస్తున్నాము. త్రిమతాచార్యులను మేము రోజు స్మరిస్తాము, గౌరవిస్తాము. త్రిమతాలను కూడా గౌరవిస్తాము. ఈ దర్శన శాస్త్రాలు అని చెప్పబడే అద్వైత, విశిష్టాద్వైత, మధ్వ మతాలను దర్శన శాస్త్రాలు అంటే భగవంతుడు అంటే ఏమి అని తెలియజెప్పి చర్చించేటువంటి దర్శన శాస్త్రాలైన ఈ మూడిటిని మేము హిందువులుగా గౌరవిస్తాము. మాకు శంకర భగవత్పాదులు ప్రధానము, రామానుజాచార్యుల వారు ముఖ్యము, మధ్వాచార్యులు అవసరమైన వాళ్ళు. ముగ్గురు మాకు ముఖ్యమే. ఆ ముగ్గురు కూడా మాకు ప్రాణంతో సమానము. వాళ్ళు చెప్పినటువంటి 3 పద్ధతులను మేము కూడా